నమస్తే, క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ ఈ రోజు 9 గంటలకు చర్లపల్లి ఇందిరానగర్ నుండి డెలివరీ కొరకు శివరాత్రి లక్ష్మి వైఫ్ ఆఫ్ బిడ్డ అడ్డం తిరిగింది. మీరు గాంధీకి వెళ్ళాలి అనడంతోనే 108కి కాల్ చేసిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది రావడంతో నారపల్లి పరిసర ప్రాంతానికి వెళ్ళగానే నొప్పులు ఎక్కువ రావడంతో 108 టెక్నీషియన్ అప్రమత్తమై డెలివరీ చేయగా తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో తిరిగి గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేసును అప్పచెప్పడం జరిగింది. ఆసుపత్రిలో డాక్టర్లు లేరు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ కనకయ్య, పైలట్ భద్రు నాయక్ పాల్గొన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హలో ఇప్పుడు కొంచెం వీడియోలు స్లో ఎమర్జెన్సీ ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చింది సార్. గాంధీ హాస్పిటల్ నుంచి మధ్యలోకి వెళ్ళగానే మా పాపకు నొప్పులు వస్తే అంబులెన్స్ పక్కకు ఆపి డెలివరీ చేశారు సార్. వాళ్ళకి ధన్యవాదాలు సార్. నా పేరు పద్మ సార్, మా చెర్లపల్లి. ఇక్కడ మా పాపకి డెలివరీ టైం అని తీసుకొచ్చినాం. పొద్దున వస్తే పెయిన్స్ వస్తున్నాయి పొద్దున్న నుండి 9 గంటల నుండి. కానీ వాళ్ళు ఇప్పటిదాకా చూసి ఏం చెప్పారు అంటే ఉమ్మనీరు ఇట్లా వగిలిపోయినాయి. అర్ధగంట సేపు అయిపోయింది. నేను వెళ్ళి అడిగిన పాపకు ఉమ్మనీరు వలిగిపోయింది సార్, మరి చూస్తలేరేంది మేడం అంటే కొద్దిగా చెక్ చేసిరు. చూసి కడుపులో పాప అడ్డంగా ఉంది, ఇక్కడ డెలివరీ చేయడానికి రాదు, గాంధీ హాస్పిటల్ తీసుకోండి అని చెప్పారు సార్. 108 ఫోన్ చేసినాం. అంబులెన్స్ వచ్చింది. అందులో వెళ్ళగానే మధ్యలోకి పోగానే నారపల్లి దగ్గరికి వెళ్ళగానే డెలివరీ అయింది సార్. పాప అంబులెన్స్ లో అయింది. అంబులెన్స్ లో ఉన్న డాక్టర్ కొంచెం హార్ట్ బీట్ చెక్ చేసి పేరు కట్ చేసి క్లీన్ చేయడానికి బట్టలు గిట్ల ఇచ్చిండు బాబుకి. మళ్ళీ రిటర్న్ తీసుకొని గట్కేసర్ వచ్చింది సార్. చెర్లపల్లి సార్. అమ్మాయి పేరేంటి? లక్ష్మి సార్. నువ్వేమవుతావు? అలా మమ్మీని సార్. డాక్టర్ చెప్పాడా లేకపోతే నర్సు వాళ్ళు చెప్పారు సార్. డాక్టర్లు ఇప్పటి వరకు అయితే లేరు సార్. పొద్దున చూసిర్రు అమ్మాయి ఇక్కడ అయితే అవుతుంది లేకుంటే గాంధీ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. చూడకుండానే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దాకా ఆమెకు నొప్పులు వస్తుంటే ఆమెనే నొప్పులు తీస్తేనే ఉమ్మనీరు ఇట్లా వలితే డెలివరీ అయితే మేము చేయగలుగుతాం కానీ అంతవరకు దాకా మేమేం చేయలేమమ్మా అని చెప్పారు సార్. నర్సులు చెప్పారు. డాక్టర్లు అయితే లేరు ఇప్పుడైతే. ఇంకా నేను 2 మార్నింగ్ ఉన్నది బెడ్ మీద వండబెట్టి చెక్ చేసి చూసింది అంతే. ఆమె బెడ్ షాంపుల్ ఇచ్చిర్రు. అక్కడికి తెలియదు సార్. బ్లడ్ ఇక్కడ లేదంటే బయట కొనుకొచ్చింది మా ఆయన డబ్బులు పెట్టి. ఏం హాస్పిటల్ వెళ్ళిండు, తీసుకొని వచ్చిండు 2 గంటలకి. 2 గంటల తర్వాత ఇస్తే పైన పెట్టిర్రు. మళ్ళీ మేము గాంధీకి వెళ్ళేటప్పుడు చాలా సేపు రిక్వెస్ట్ చేయంగా ఇచ్చారు సార్. ఆ బ్లడ్ కూడా మా బ్లడ్ మాకే. ఇంతవరకు అయితే బ్లడ్ ఎక్కియాలి. మరి పాపకు సీరియస్ ఉంది, బ్లడ్ ఎక్కియాలి, తక్కువ ఉంది అని చెప్పారు. గాంధీ తీసుకెళ్ళండి అని చెప్పారు సార్. మళ్ళీ పాప కడుపులో మోషన్స్ పోయినట్టుగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ పెద్ద డాక్టర్స్ ఎవ్వరు లేరు. గాంధీ అయితే పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, అక్కడ ఆపరేషన్ చేస్తారు, ఇక్కడ ఎవ్వలేరు అని చెప్పారు సార్. ఇది జరిగింది ఇక్కడ. డెలివరీ అంబులెన్స్ లో అయింది సార్, మధ్యలో నారపల్లి దగ్గర.